బీజేపీ నేత ఆరూరి రమేష్ కాంగ్రెస్ నేత కడియం శ్రీహరి మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. రాజకీయ కక్షతోనే కడియం శ్రీహరి తనకు వెన్నుపోటు పొడిచారని ఆరూరి రమేష్ అన్నారు. కడియం శ్రీహరి తనకు మోసం చేశారని పార్టీని ఫిరాయించారని ఆరోపించారు. అయితే పార్టీ మారిన ఆరూరికి తనను విమర్శించే అర్హత ఎక్కడుందని కడియం శ్రీహరి ఎద్దేవా చేశారు. కొంతమంది విత్ ఇన్ పార్టీలో పార్టీ ద్రోహులు మొన్ననే పార్టీ మారిన వారు వెన్నుపోటు పొడిచి కడుపులో కత్తులు పెట్టుకొని కౌగలించుకొని మరి మూడోసారి గెలిస్తే ఎక్కడ మంత్రిగా పోటీ వస్తారో అని మరి మొన్నటి మహానుభావుడు ఏం చేసిండో కూడా మా పత్రికా సోదరులందరికీ తెలుసు. శ్రీహరి గారు మరి బీఆర్ఎస్ నుండి సీనియర్ నాయకులు మరి మాజీ ఉప ముఖ్యమంత్రి వర్యులు రాజయ్య గారు వెళ్ళాలి, వారి పదవి తీసుకోవాలి, దయాకర్కు టికెట్కు రావద్దు, రమేష్ అన్నటోడు ఉండొద్దు. అందరూ వెళ్లిన తర్వాత పార్టీకి మోసం చేసి మరి ఏ విధంగా పార్టీ ఫిరాయించిందో మీకు తెలుసు. నిన్న అరుణ్ రమేష్ గారు మాట్లాడుతూ నేను ఆయనకు వెన్నుపోటు పుట్టానని ఒక మాట మాట్లాడాడు. నాకు అది చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. నా ద్వారా ఎదిగిన అరుణ్ రమేష్ నాకు వెన్నుపోటు పుట్టాడు. ఎందుకు అంటే బీఆర్ఎస్ టికెట్ ఆయనకి ఇవ్వమని అడిగాను. మేమందరం కూడా యునానిమస్గా బీఆర్ఎస్ టికెట్ ఆయనకే ఇవ్వమన్నాం. కానీ మా మాట వినుకుంటూ వెళ్ళిపోయాడు, టికెట్ తెచ్చుకున్నాడు. నీకు వెన్నుపోటు పొడవలే, నీకు అన్యాయం చేయలే, నీకే టికెట్ ఇవ్వమని చెప్పాము. కేసీఆర్ ముందట, రమేష్ ముందట, అందరి ముందట రమేష్కే టికెట్ ఇవ్వమని అందరం చెప్పాను. నువ్వు వెన్నుపోటు పొడిచి పార్టీ మారి ఇతరుల మీద నువ్వు మాట్లాడే అర్హత నీకెక్కడ? నువ్వు కూడా పార్టీ మారినావు కదా. వ్యక్తిగత విషయాలపైన మాట్లాడడం అంటే వాళ్ళ దిగజారుడు రాజకీయాలకు నిదర్శనం. ఓటమి భయంతోనే ఫ్రస్ట్రేషన్లో మాట్లాడుతున్నారేమో అని నాకు అనిపిస్తున్నది. నేను నిన్న మాట్లాడిన వాళ్ళ లెక్క భూ కబ్జాలకు పాల్పడలేదు, రియల్ ఎస్టేట్ చేయలేదు, 100 కోట్ల ఆస్తులు నేను కూడబెట్టుకోలేదు. నా రాజకీయ జీవితం అంతా తెరిచిన పుస్తకం.